కాలం మారుతుంది, నేరాల తీరు మారుతుంది. ఒకప్పుడు అదనపు కట్నం కోసం ఆడబిడ్డలు బల్లి పశువులైన వార్తలు వినేవాళ్ళం. కానీ నేడు పరిస్థితులు తలకిందులవుతున్నాయి. కట్టుకున్న వాడిని కాలయమునిలా మారి కడదేరుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ లో వెలుగు చూసిన ఒక ఉదాంతం సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తుంది. పెళ్లైన 3 నెలలకే తన ప్రియుడి కోసం భర్తను అత్యంత ఘోరంగా హతమార్చింది ఓ కిరాతక భార్య. పోలీసుల కథనం ప్రకారం నిందితురాలికి 3 నెలల క్రితమే వివాహమైంది. అయితే భర్త నచ్చకపోవడంతో తన ప్రియుడితో కలిసి అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. పథకంలో భాగంగా భర్తను సాయంత్రం వేళ సరదాగా నడుద్దామని నమ్మించి బయటకు తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ మాటు వేసిన ప్రియుడు తన వాహనంతో భర్తను బలంగా ఢీకొట్టడమే కాకుండా ప్రాణాలు పోయే వరకు కిరాతకంగా దాడి చేశాడు. ఈ దారుణాన్ని దారి దోపిడిగా చిత్రీకరించేందుకు నిందితురాలు పక్కాగా స్కెచ్ వేసింది. నమ్మకం కలిగించేందుకు తన ఒంటిపై ఉన్న నగలు, సెల్ ఫోన్లు కూడా ప్రియుడికి ఇచ్చేసి దోపిడి దొంగలు దాడి చేశారంటూ నమ్మబలికింది. అయితే దోపిడీ సమయంలో ఇంత తీవ్రంగా దాడి చేయాల్సిన అవసరం ఏముందని పోలీసులు అనుమానం కలిగింది. తమదైన శైలిలో విచారించగా సదరు మహిళ తన పాపాన్ని ఒప్పుకుంది. దీంతో ఆమె ప్లాన్ మొత్తం తలకిందులై చివరకు కటకటాల పాలైంది.